ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలో బాధపడాలో తెలియడం లేదు దాత్రి. నాన్న నన్ను కొడుకుగా ఒప్పుకునే రోజు చాలా హ్యాపీగా ఉంటానన్నాను. కానీ రేపు ఒప్పుకుంటారని తెలిసినా మనసులో ఏదో తెలియని అలజడుందా? అవును దాత్రి, మనం ఏ తప్పు చేయడం లేదు కదా. అందరినీ బలవంతంగా బాధ పెట్టి ఒప్పిస్తున్నట్టు అనిపిస్తుంది. సాక్ష్యాలు తెస్తే నాన్న నన్ను అందరి ముందు కొడుగ్గా నన్ను అంగీకరిస్తారనుకున్నాను, గాని కొడుకుగా అంగీకరించడం ఇష్టం లేకనే సాక్ష్యాలు తీసుకుని రమ్మన్నారేమో అని అనిపిస్తోంది. అలాంటిది ఏం లేదు కేదార్. అయినా నీలాంటి కొడుకున్నాడని ఏ తండ్రైనా గర్వంగా చెప్పుకుంటారు, కానీ బాధపడుతూ కాదు. మావయ్య గారిది కోపం ద్వేషం కాదు, భయం. నిజం నలుగురికి తెలిస్తే తన పరువు తన బిజినెస్ ఏమైపోతుందో అన్న భయం, అంతే. చెయ్యని తప్పుకి 25 ఏళ్ళు శిక్ష అనుభవించావు కేదార్ నువ్వు. ఇది నువ్వు హ్యాపీగా ఉండాల్సిన టైం. బాధపడకు. నువ్వు కోరుకున్నట్టు రేపటితో నీకొక ఫ్యామిలీ దొరుకుతుంది. ఇంట్లో ఎవరికి ఇది నచ్చకపోవచ్చు, కానీ నువ్వొచ్చింది ఆస్తి కోసం కాదని తెలిసిన రోజు ఈ కోపాలన్నీ మర్చిపోయి నిన్నెలా వాళ్ళల్లో ఒకరిగా కలుపుకుంటారో చూడు. నిజంగా నువ్వు చెప్పింది జరుగుతుంది కదా దాత్రి. పెన్నికి యువరాజ్కి నా మీదున్న కోపం పోతుంది కదా. పోతుంది కేదార్. వాళ్ళవి అర్థం లేని ఆవేశాలు, ఆలోచన లేని భయాలు, అంతే. అయితే రేపటి నుంచి నేను అనాథని కాదు కదా. కాదు. రేపటి నుంచి ఎవ్వరూ నా దగ్గరికి వచ్చి తండ్రి లేనివాడని అనరు కదా. అనరు. ఇక మీదట ఎవరైనా నీ ఇంటి పేరేంటని అడిగితే నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ తండ్రి పేరేంటంటే తడబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపటి నుంచి నువ్వు సన్ ఆఫ్ వజ్రపాటి సుధాకర్. ఇదే నీ ఐడెంటిటీ. అమ్మ ఎక్కడున్నా చాలా సంతోషిస్తూ ఉంటుంది దాత్రి. సాక్ష్యాలన్నీ పోయాయి, నిజం నిరూపించుకోలేమేమో అన్న టైంకి తాతయ్య రావడం చాలా పెద్ద హెల్ప్ అయింది. నీ కష్టాలు కన్నీళ్లు చూడలేకే అత్తయ్య గారే తాతయ్య గారిని పంపించినట్టున్నారు.